వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ అండి. అదిరేటి రుచుల్లో ఇవాళ మనము అయ్యప్ప స్వామి స్పెషల్ వెజ్ బిర్యానీ తినబోతున్నాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక ఇన్నోవేటివ్ అనమాట. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకొని వచ్చింది ఇది. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. లవంగ, చెక్క, యాలుక, జాజికాయ, జాపత్రి, స్టార్ అనీస్, షాజీరా, సోంపు, జీలకర్ర, ఇంకా ఏమున్నాయండి, మరాఠీ మొగ్గ, ఇదిగోండి ఇట్లా అన్ని బిర్యానీ మసాలాస్. అండ్ దెన్ క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యాప్సికము, సోయా చంక్స్, మిరియాలు, ఉప్పు, ఆయిల్, నెయ్యి. దట్స్ ఆల్. చాలా సింపుల్గా చేయొచ్చండి. ఇది సింగిల్ పాట్ డిష్. అసలు మంచిగా వెడల్పుగా ఉండే ఒక పాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 4 to 5 teaspoons ఆయిల్ వేసుకున్నాను. అండ్ 2 teaspoons పేరి నెయ్యి వేసుకున్నాను, గట్టి నెయ్యి. కొంచెం కాగిన తర్వాత ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి, ఒక 3-4 యాలకలు, ఒక 5-6 లవంగాలు, 1 inch చెక్క ముక్కలు 2, షాజీరా ఒక 1 teaspoon, జీలకర్ర ఒక 1 teaspoon, మిరియాలు ఒక 15-20 వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చాను. మంచి వాసన వస్తుంటే క్యాబేజ్ ఉంది చూసారా, ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేయండి. మనం ఉల్లిగడ్డలు ఎట్లయితే జూలియన్ కట్ చేస్తామో అట్లా క్యాబేజ్ని సన్నగా పొడుగ్గా కట్ చేయండి. దాన్ని వేసేద్దాం. ఈ రోజుకి మనకి మన బిర్యానీలో ఇదే ఉల్లిగడ్డ పాత్ర. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హెల్త్కి చాలా మంచిది. దాన్ని ఇట్లా ఫస్ట్ ఒక ఆయిల్లో కొంచెం సేపు ఒక 1.5-2 minutes ఫ్రై చేయండి. సో దట్ క్యాబేజ్కి ఉన్న పచ్చివాసన పోతుంది. ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి ముద్ద. ఇది దాదాపు 2 inches అల్లం ఉంది. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 10 ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా ముద్ద నూరి ఒక 3 teaspoons అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేయండి. మంచిగా ఫ్రై అవ్వకుండా సోయా చంక్స్ నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 25 to 30 grams సోయా చంక్స్ నీళ్ళలో నానబెట్టిన వాటిని గట్టిగా పిసికి వేసేయండి. వాటిని కూడా ఫ్రై చేసుకుంటా 2 క్యాప్సికమ్ ముక్కలు మీడియం సైజ్ అన్నమాట. కొంచెం దొడ్డుగానే కట్ చేసుకోండి పీసెస్. ఇట్లాగంటే లాస్ట్ వరకు ఈ క్యాప్సికమ్ షేప్ మారకుండా కట్ చేసాం మనం. వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 teaspoon సాల్ట్ వేసేస్తున్నాను. ఉప్పు సరిపోతుంది. ఒకవేళ చాలకుంటే మనం వాటర్లో చెక్ చేసుకొని తర్వాత వేసుకుందాము. అండ్ కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ కూడా ఉంది. ఒక 250 grams ఆఫ్ రైస్. ఇది జస్ట్ సింగిల్ గ్లాస్. దీన్ని కూడా వాటర్ తీసేసి వేసేస్తున్నా మన బిర్యానీ పాట్లో. మంచిగా రైస్ని కూడా కలిపేసాను. కలర్ చూసారా ఎంత బాగుందో. మనకి ఉడికిన తర్వాత కూడా ఇదే కలర్ ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పోయండి. 1:2 రేషియోలోనే పోసాను నేను, 1:2 చొప్పున. ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టుకొని ఉన్నాను, అందుకనే హాట్ వాటర్ వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఉప్పు చూడండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఏం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ 1.5 teaspoon స్టార్టింగ్లో వేసినాం, అంతేనండి. హాట్ వాటర్ కాబట్టి ఆల్రెడీ పొంగు వస్తుంది. వెంటనే కొత్తిమీర చివరి దాకా ఉంచకండి. ఈ ఫ్లేవర్లోనే ఈ వాటర్లోనే కొత్తిమీర కూడా ఉడికితే అదొక టేస్ట్. కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను నేను. సిమ్లో పెట్టి ఒక 10-12 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే ఉడకనివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్. దట్స్ ఆల్ అండి. ఇదిగోండి మూత తీసాను. కొంచెం వాటర్ కనిపిస్తుంది నాకు, తడిగా ఉంది. అలానే ఉంచాను ఇంకో 1-1.5 minutes. చలో అయిపోయింది. అసలు టేస్ట్ చేస్తే ఉందండి నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంత సింపుల్ రెసిపీ కదా, వెంటనే చేసేయండి. మరి ఇంకేంటి, అయిపోయింది కదా బిర్యానీ. మరి ఆలస్యం లేకుండా చేయండి. నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉండనా, బాయ్.